అందరికీ నమస్కారం అండి. ఒక విషయం చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయని అంటున్నారు కదా! ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే 1,20,00,000 మంది ఆయన వెనకాల ఉన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు వచ్చాయి కదా! 22 లక్షల మంది ఓట్లు వేశారు. అంటే 20 లక్షలు అక్కడ 22 లక్షల మంది వేశారు. 22 లక్షల మంది అక్కడ, 1,20,00,000 అక్కడ. కొంచెం మైండ్ ఉందా? అర్థమవుతుందా? ఏదేమైనా ఒక విషయం, ప్రతిపక్షం అంటే అడగడానికి ఉంటుంది. అది ఎవరైనా సరే. ఇప్పుడు ప్రతిపక్షం లేదనుకోండి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. అయినా ఒక విషయం అడుగుతానండి, పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం అందరూ వెళ్ళారా, లేకపోతే దేని విషయంలో? ఆయనకి 21 సీట్లు వచ్చాయి. ఓకే, ప్రతిపక్షంలో ఉండొచ్చు కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించవచ్చు కదా. నేను ప్రశ్నించడానికే వచ్చానని చెప్పాడు కదా అతను. కొంచెం మీ ఎర్రే అభిమానాలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచించండి. నష్టపోయేది మనమే, ప్రజలం. అర్థమవుతుందా?